హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్. ఈ నూడిల్స్ని బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మనం ఎగ్ నూడిల్స్ కోసం ఇలా నూడిల్స్ తీసుకోవాలి. ఈ నూడిల్స్ ఇలా సన్నటివి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వీట్ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ నూడిల్స్ 4 ప్లేట్స్ చేస్తున్నాను. అందుకు 4 ప్లేట్స్ సరిపడా నూడిల్స్ తీసుకోవాలి. అలాగే ఇందులో వేయడానికి క్యాప్సికమ్ 1 పొడుగ్గా ఇలా కట్ చేసి తీసుకోవాలి. అలాగే క్యాబేజ్ 1 కప్పు, ఆనియన్ మీడియం సైజ్ 2, పచ్చిమిర్చి 8 నుంచి 10 ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. క్యారెట్ 1 కప్. అలాగే ఇందులో వేసుకోవడానికి ఎగ్స్ 4, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే దీని ప్లేస్లో లెమన్ వేసుకోవచ్చు. ఇప్పుడు నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి ఒక ప్యాన్లో వాటర్ వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగాక మనం దీనిలో సాల్ట్ వేయాలి. అలాగే మనం ముందుగా ఉంచిన 4 ప్లేట్స్ నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇలా నూడిల్స్ 80 to 90% ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే నూడిల్స్ని ఎక్కువగా ఉడికించొద్దు. ఎక్కువగా ఉడికిపోతే ఇవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ని చల్ల వాటర్లో పెట్టాలి. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత వీటిని ఒక స్ట్రెయినర్లో వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక వెడల్పటి ప్యాన్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు 4 ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ మనం నూడిల్స్లో వేస్తాం కాబట్టి ఇక్కడ మనం కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా గరిటెతో కలపాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ బుర్జీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. వీటిని కొంచెం ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన క్యారెట్, క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ని వేసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ వెజిటేబుల్స్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన నూడిల్స్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇక్కడ వీటిని బాగా కలపాలి. అలాగే మీరు ఎప్పుడు నూడిల్స్ చేసినా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఇందులో నేను కారం 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ మీకు కారం వద్దంటే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ నూడిల్స్కి పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మనం నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్ బుర్జీని ఈ నూడిల్స్లో వేయాలి. ఈ నూడిల్స్ అంతా బాగా కలిసేలా వీటిని కలపాలి. ఇప్పుడు ప్లేట్లో వీటిని మనం సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ. ఒకవేళ మీకు వెజ్ నూడిల్స్ కావాలంటే మీరు ఎగ్ని స్కిప్ చేసి ఇలా నూడిల్స్ని చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.